కండి సభను డిస్టర్బ్ చేయకండి సభను డిస్టర్బ్ చేయకండి సభను డిస్టర్బ్ చేయకండి మాట్లాడండి స్పీకర్ సార్ లోవర్ మానేర్ డ్యామ్ మిడ్ మానేర్ డ్యామ్ ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్లనే గత ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లుగా ప్రచారం చేసుకుంది. దేవాదుల ప్రాజెక్టు 2 దశలు పూర్తి కావడంతో పాటు కొంత ఆయకట్టుకి గత ప్రభుత్వాల హయాంలోనే నీళ్లందాయి. గత 10 ఏళ్లలో దేవాదుల ఫేజ్ 3 పనులు పూర్తయితే జనగాం ప్రాంతానికి సాగునీరు అందేది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను సీతారామ ఎత్తిపోతల పేరుతో రీడిజైన్ చేసి 7,000 కోట్లు ఖర్చు చేశారు. దీని కింద ఒక్క ఎకరం కూడా నీళ్లు ఇవ్వలేని విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొడుబ్రహ్మ గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టును అక్కడే కూర్చొని పూర్తి చేస్తానని అన్న పెద్ద మనిషి పూర్తి చేయలేదనే విషయం నేను గుర్తు చేస్తున్నా. మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు నీళ్లు రాకుంటే కాళేశ్వరం నుంచి నీళ్లు రివర్స్ ఎత్తిపోసేందుకు తలపెట్టిన ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం ప్రాజెక్టు ఫలితం ఇవ్వలేకపోయింది. ఎల్లంపల్లి నుంచి తెచ్చిన నీళ్లను ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా వివిధ దశల్లో లిఫ్ట్ చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2 దాటింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైన్లో జరిగిన అనర్థాలు. గోదావరి నుంచి ఏటా సముద్రం వైపు పరుగులు తీస్తున్న నీటిని మెట్ట ప్రాంతాలకు మళ్లించాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల శ్రవంతి ప్రాజెక్టును ఆనాటి ప్రభుత్వం తలపెట్టింది. ప్రాణహిత నదిపై ఆదిలాబాద్ జిల్లా తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలని తలపెట్టారు. వార్దా, వైన్ గంగా నదులు కలిసి ప్రాణహిత నదిగా మారే స్థానం ఇది. ఇక్కడి నుండి 160 టీఎంసీ నీటిని ఎత్తిపోవాలని అప్పటి ప్రతిపాదన. ఈ ప్రాజెక్టు డిజైన్ ప్రకారం తుమ్మడిటి నుండి నీటిని వివిధ దశల్లో పంపింగ్ చేస్తూ 600 మీటర్ల ఎత్తున చేవెళ్ల వరకు వివిధ దశల్లో నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉండే. 8 ఉమ్మడి జిల్లాల్లో 16,40,000 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు దారిలో ఉన్న గ్రామాలకు, హైదరాబాద్ నీటి తాగునీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు నీటిని కేటాయించే ప్రణాళిక. ఈ ప్రాజెక్టును 38,500 కోట్లతో మొదలు పెట్టగా గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి నిర్మాణ వ్యయాన్ని గత ప్రభుత్వం 1,47,000 కోట్లకు పెంచిన విషయం ఈ సభ ద్వారా నేను మరోసారి ప్రజలకు తెలియజేస్తున్నాను. తుమ్మడిహెట్టి వద్ద పనులు చేయకుండా 100 కిలోమీటర్ల దిగువన మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టింది. ప్రాజెక్ట్ సైట్ను 100 కిలోమీటర్ల కిందికి మార్చినప్పటికీ ప్రాణహితలోని వచ్చే వరదపైనే ఆధారపడింది. తుమ్మడి నుంచి ఒక స్టేజ్లో ఎల్లంపల్లికి నీటిని పంపు చేసే ఆస్కారం ఉన్నా దాన్ని పక్కన పెట్టి 3 స్టేజీల్లో నీళ్లు ఎత్తిపోయటం నిర్వహణ పరంగా అది ఆర్థికంగా భారంగా మారింది. కేవలం 21 మీటర్లు మాత్రమే నీటిని ఎత్తిపోస్తే ఎల్లంపల్లికి నీళ్లు చేరడానికి బదులు 3 స్టేజీల్లో 50 మీటర్లు ఎత్తుకు లిఫ్ట్ చేసి తప్పుడు ప్రణాళికలు ఆలోచనలు చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును
అర్ధాంతరంగా ఆపేయడంతో నష్టం జరిగింది. తుమ్మడిహట్టు నుంచి 4 ప్రాజెక్ట్ ప్యాకేజీల్లో మైలారం వరకు 71 కిలోమీటర్లు గ్రావిటీ కాలువ తవ్వి లైనింగ్ చేసి వృధాగా వదిలేశారు. ఎల్లంపల్లికి ఎగువన 4-5 ప్యాకేజీల్లో 56,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందకుండా పోయింది. తుమ్మడిహట్టి కడితే ఇప్పటికే తవ్విన 2 టీఎంసీల గ్రావిటీ కాలువను ఉపయోగించుకొని ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గంలోని 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని ఆశపడ్డ రైతులు మోసపోయారు. అధ్యక్ష, వికారాబాద్ విషయం కూడా మీరు గమనించాలి. ఇటు రంగారెడ్డి జిల్లాలో 4 లక్షల ఎకరాల ఆయకట్టుకి నీరు అందకుండా పోయింది. చేవెళ్ళ, తాండూరు, పరిగి, వికారాబాద్ నియోజకవర్గంలోని ఆయకట్టును పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో చేర్చారు. కానీ ఆ ప్రాజెక్ట్ని 2 టీఎంసీలకి 2 టీఎంసీల నుండి తగ్గించి 1 టీఎంసీకి కుదించడంతో మొత్తంగా చేవెళ్ల ప్రాంత ఆయకట్టు ప్రమాదంలో పడింది. రీడిజైనింగ్ ఫలితంగా అధ్యక్ష, కరెంటు బిల్లు 10 రెట్లు పెరిగింది. 160 టీఎంసీలు ఎత్తిపోసే ప్రాణహిత కరెంటు బిల్లు 1000 కోట్లు మాత్రమే అవుతుందని అప్పట్లో అంచనా వేశారు. ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేసేందుకు ఏడాదికి 10,000 కోట్ల కరెంటు బిల్ అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నేను కొన్ని విషయాలు ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేయాలి. క్యాగ్ రిపోర్ట్లోనే సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. అదీగాక ప్రతి సంవత్సరం ఆర్థిక భారం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 15,000 కోట్లు. అంటే రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 25,000 కోట్ల ఆర్థిక భారం పడబోతున్న విషయం మరి గమనించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై బ్యారేజ్ నిర్మించి అక్కడి నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిల్లా 3 చోట్ల 180 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని లిఫ్ట్ చేసి తెలంగాణలోని 7 ఉమ్మడి జిల్లాలకు సాగునీటి అందించేందుకు ఈ భారీ ప్రాజెక్టు చేపట్టారు. కాలువలు, సొరంగాలు, లిఫ్ట్లు, పంప్ హౌజులు, జలాశయాలు, డిస్ట్రిబ్యూటర్ ద్వారా మొత్తం 19,63,000 ఎకరాలకి సాగునీటి అందించాలని ప్రతిపాదించారు. రికార్డు వేగంతో కట్టినట్లు అద్భుతమని చెప్పుకున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ పాలిట గుదిబండగా మారింది. ప్లానింగ్తో పాటు డిజైన్ల లోపంతో ఈ ప్రాజెక్టు 5 ఏళ్లలోనే మూలన పడింది. ఇదేమీ పట్టించుకోకుండా అదనపు టీఎంసీ లిఫ్ట్ చేసేందుకు సిద్ధపడటం అప్పటి ప్రభుత్వపు అనాలోచిత నిర్ణయాలకు అద్దం పట్టింది. గడిచిన ఐదేళ్లలో సుందిల్ల నుంచి 162 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి 51 టీఎంసీల నీటిని గేట్లు ఎత్తి మళ్ళీ సముద్రంలోకి వదిలేశారు. అంటే ప్రతి సంవత్సరం 180 టీఎంసీ అని చెప్పిండ్రు. 5 ఏళ్ల పాటు పూర్తిగా లెక్కేస్తే రాజ్ నివాస్ ప్రీమియం ఇలాయచీ, ఆలోచన ఉన్నవాడే పరిపాలిస్తాడు. ఈ ప్రాజెక్టుగా అయ్యే కరెంటు బిల్లులు సరే నేను గతంలో చెప్పిన మళ్ళీ రిపీట్ చేయను. కాళేశ్వరం మరి ప్రాజెక్టుగా అయ్యే కరెంటు బిల్లు 10,000 కోట్లు.
అధ్యక్ష హరీష్ రావు గారు మధ్యలో ఏదో ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఒక క్లారిఫికేషన్ బిడ్ మానేర్ ప్రాజెక్ట్ 2007లో మొదలుపెట్టిన విషయం ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా కాళేశ్వరం కట్టినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పోలీసు పహారా ఉండి నిషేధిత ప్రాంతంగానే ఉండిపోయింది. 2022 జూలై 14న గోదావరి వరదల్లో అన్నారం కన్నెపల్లి పంప్ హౌజులు నీట మునిగాయి. మోటార్లకు రక్షణగా నిర్మించిన ప్రొటెక్షన్ వాల్ కూలిపోయింది. అప్పుడే భారీ నష్టం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. దీంతో ఈ ప్రాజెక్టులోని మిగతా బ్యారేజీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అధ్యక్ష, ఇది మా ఒపీనియన్ కాదు, ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇది మొత్తం జాతీయ స్థాయిలోనే డ్యామ్స్ బ్యారేజ్ మీద ఎక్స్పర్ట్ బాడీ. వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఈ మేడారం అన్నారం మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలు ఒకే టెక్నాలజీతో కట్టారు. మేడిగడ్డకి జరిగిన నష్టం అన్నారం సుందిల్లలో కూడా జరిగే ప్రమాదం ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. మరి ఇది వైట్ పేపర్లో ఉన్నట్టుగా నేను ఎన్డిఎస్ఏ రిపోర్టు విజిలెన్స్ రిపోర్ట్ మళ్ళీ రిపీట్ చేయను. ఐల్ గో ఆన్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్. అధ్యక్ష, ఏ ప్రాజెక్ట్ అయినా ఫైనాన్షియల్ వైబిలిటీ, కొంత ఫైనాన్షియల్ డిసిప్లిన్తో చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో అడ్డగోలుగా అవినీతి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం ఈ రాష్ట్రానికి పర్మనెంట్గా శాపంగా మారబోతుంది. వాళ్ళు వదిలిపెట్టిపోయిన లక్షల కోట్ల అప్పులు మరి తెలంగాణ ప్రజానీకానికి ఎప్పటికీ గుదిబండగా మారబోతున్నాయి. బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల వివరాలు. తెలంగాణ ప్రాంతంలో సాగునీటి రంగానికి ఇప్పటి వరకు మొత్తం కేటాయించిన బడ్జెట్ 1.87 lakh crores. 1.87 lakh crores. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు కేటాయించిన సొమ్ము 54,000 కోట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి 1.33 lakh crores కేటాయింపడం జరిగింది. ఇది జస్ట్ గో బ్యాక్. ఈ బడ్జెట్ని ఈ టేబుల్ ద్వారా పూర్తిగా వివరించాం. ఎందుకు ఇంత డిఫరెన్స్ అంటే బడ్జెట్ కేటాయించి సరిగ్గా ఉపయోగిస్తే బాగుండేది. వేస్ట్ఫుల్ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ కరప్షన్తో అదంతా కూడా లోన్ రూపంలో వచ్చిన అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శాపంగా మారిపోయింది. మరి సంవత్సరం వారీగా చేసిన ఖర్చుల వివరాలు. మొత్తం ఖర్చు పెట్టింది 2,35,000 కోట్లు. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఖర్చు పెట్టింది 54,000 కోట్లు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అంటే 1 జూన్ 2014 తర్వాత ఖర్చు పెట్టింది 1,81,000 కోట్లు. 1.81 lakh crores. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అధ్యక్ష. రాష్ట్ర ఏర్పాటుకు ముందు చేసిన ఖర్చు 54,000 కోట్లయితే అది కేవలం రాష్ట్ర నిధులు, రాష్ట్ర ఖజానా నుండి మాత్రమే ఖర్చు చేయబడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖర్చు చేసిన 1.81 lakh crores-లో 84,000 కోట్లు లోన్ ద్వారా, హై కాస్ట్ లోన్ ద్వారా తీసుకొచ్చిన విషయం కూడా నేను మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. నీటిపారుదల వివరాలు
ఆర్థిక విశ్లేషణ. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు 2014 వరకు రాష్ట్ర బడ్జెట్ నుండే పూర్తిగా నిధులు కేటాయించారు. అయితే 2014 నుంచి 2023 వరకు నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర నిధుల శాతం 100% నుంచి 47%కి తగ్గుతూ వచ్చింది. రుణాల నుండి నిధుల శాతం వాటా 2014లో 0% ఉంటే 2023లో 53% పెరిగిన విషయం స్పీకర్ సార్ మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బడ్జెట్ కేటాయింపుల్లో నీటిపారుదల శాఖ వాటా 2014 నుంచి 2024 సంవత్సరాల్లో తెలంగాణ జిఎస్డిపి నుంచి నీటిపారుదల ప్రాజెక్టులకు పర్సంటేజ్ వాటాలో క్రమంగా తగ్గుతూ వచ్చింది. మరి మీరు గమనించాలి, 2014 నుంచి 2023-24 వరకు జిఎస్డిపిలో ఇరిగేషన్ శాఖకి పర్సంటేజ్ తగ్గుతూ వచ్చింది. అదేవిధంగా ఈ లోన్ల విషయంలో నేను ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం 80 అంటే బడ్జెట్లో కేటాయించింది కాకుండా 84,000 కోట్ల రూపాయల లోన్ తీసుకొచ్చింది. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి 61,000 కోట్లు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోయి పథకానికి 7,000 కోట్ల రుణం. ఇది కాళేశ్వరం కార్పొరేషన్ కింద. రెండో కార్పొరేషను తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. దీని ద్వారా మరి ఇందిరమ్మ మరి ఫ్లడ్ ఫ్లో కెనాల్కి, దేవాదుల ప్రాజెక్ట్కి, సమ్మక్క సాగర్కి, సీతారాం ఎత్తిపోదుల పథకానికి, సీతమ్మ సాగర్కి మరి దీని కింద 15,000 కోట్ల అప్పు. ఈ రెండు మరి పైన కేపీసీఎల్ ద్వారా, కింద పేర్కొనబడిన TSWRIDCL ద్వారా మొత్తం గత ప్రభుత్వం 10 ఏళ్లలో 84,000 కోట్ల అప్పు తీసుకొచ్చిన విషయం నేను మనం చేస్తాను. సాగునీటి ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వం చేసిన అప్పులు మోయలేని భారంగా మారబోతున్నాయి. ఈ అప్పులు వడ్డీలు కలిపి రాబోయే 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం 1.35 lakh crores 1,35,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వీటిలో అసలు 79,000 కోట్లు, వడ్డీ 56,000 కోట్లు. మరి రాబోయే 5 సంవత్సరాల్లో నీటిపారుదల శాఖ వార్షిక రుణభారం అంటే ఎవ్రీ ఇయర్ ఇరిగేషన్ సెక్టర్ హ్యాస్ టు రీపే 16,000 కోట్లు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్ నేను అధ్యక్ష ఇంకో 3-4 మినిట్స్లో 5 మినిట్స్లో సమ్మరైజ్ చేసి ముగిస్తాను. నేను సమ్మరైజ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు రిపీట్ చేస్తున్నాను. అది తప్పనిసరిగా మరి తెలంగాణలో ప్రజానీకానికి, రైతులందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ సమ్మరీలో కొన్ని విషయాలు రిపీట్ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పాటైనప్పటి నుంచి సాగునీటి ప్రాజెక్టులపై అప్పటి ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. కానీ వచ్చిన సామాజిక ఆర్థిక ప్రయోజనానికి పెట్టిన ఖర్చుకి పొంతన లేదు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన భారం పడింది. దీనికి ప్రధాన కారణం సరైన ప్రణాళిక లేకుండా అనేక నీటిపారుదల ప్రాజెక్టులను ఒకేసారి చేపడం వల్ల అవి అసంపూర్తిగా ఉండి
చివరి ఆయకట్టు రైతులకు సకాలంలో నీటిని అందించలేని పరిస్థితి ఏర్పడింది. నేను ముందు చెప్పిన విషయం ఫిగర్ ఒకసారి నేను మరి సభ అందరికీ సభ్యులందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1,81,000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ కేవలం 15 లక్షల ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చింది. అనగా ఎకరాకు సుమారు 11,44,000 రూపాయలు భారీ ఖర్చు అయింది. మరి 2014 ముందు తెలంగాణ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులపై 54,000 కోట్లు ఖర్చు పెట్టి 57 లక్షల ఎకరాల ఆయకట్టు సాగునీటి వసతి అందించబడింది. అధ్యక్ష, మీకు ఒక ఉదాహరణ చెప్తా. వాళ్ళది ఎంత అనాలోచితం, ఎంత వితౌట్ ప్లాన్. ఇది పోయిన సంవత్సరం గత ప్రభుత్వం యొక్క బడ్జెట్లో జస్ట్ 1 year బ్యాక్ వాళ్ళు ప్రజెంట్ చేసింది. దాంట్లో ఏమంటారు అధ్యక్ష, 2023-24లో అంటే ఇప్పుడు పూర్తి కావాలి 17.21 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టిస్తామని చెప్పి పోయిన బడ్జెట్ బుక్లో చెప్పారు. వాస్తవంగా సృష్టించిందాక అధ్యక్ష 17.21 lakh ఎకర్స్ కొత్త ఇరిగేషన్ పొటెన్షియల్ మరి క్రియేట్ చేస్తామని చెప్పి వాస్తవంగా ఎంత క్రియేట్ చేసిండ్రు? 500 ఎకరాలకి అధ్యక్ష. 2023-24లో 17.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించవలసి ఉండగా ఇది పోయినసారి ప్రింటెడ్ బడ్జెట్ బుక్. కేవలం 500 ఎకరాల ఆయకట్టు మాత్రమే నీటి సామర్థ్యం సృష్టించగలిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటి వరకు మొత్తం 93,872 కోట్ల ఖర్చు చేసి కేవలం 98,590 ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వడం జరిగింది. బ్యారేజీలు, పంప్ హౌజులు, సబ్స్టేషన్లు నిర్మించడం తప్ప రైతుకి నీరు అందించాలనే చిత్తశుద్ధి కనిపించలేదు. ఆయకట్టుకి నీరు అందించేందుకు అవసరమైన డిస్ట్రిబ్యూటర్లు, కాలువలు నిర్మించాలనే ఆలోచన లేకుండా పనులు జరిగాయి. అంతేకాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం కింద మరియు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వంటి ఇతర మూలధన వ్యయంతో కూడిన నీటిపారుదల ప్రాజెక్టులపై 36,000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పటి వరకు ఒక్కెకరానికి కూడా నీరు అందించలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది 36,000 కోట్లు. కొత్తగా ఆయకట్టు క్రియేట్ చేసింది 0. రీడిజైనింగ్తో పాటు కొత్త ప్రాజెక్టుల ప్లానింగ్ లోపాలు, పాత ప్రాజెక్టుల నిర్వహణకి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో గత 10 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కడెం ప్రాజెక్టు నిర్వహణకు పట్టించుకోకుండా 15వ నెంబర్ గేట్ కౌంటర్ వెయిట్ కొట్టుకుపోయింది. ఆ గేటుని కిందికి దించే అవకాశం లేకుండా పోయింది. దీంతో నీళ్ళని కిందికి వదిలేయాల్సి వచ్చింది. ఫలితంగా ఈ యాసంగిలో ఆ ప్రాజెక్టు కింద 65,000 ఎకరాలకు క్రాప్ హాలిడే ఇవ్వాల్సి వచ్చింది. 2019 అక్టోబర్లో మూసీ ప్రాజెక్టు గేట్ కొట్టుకుపోయింది. ప్రాజెక్టు ఆపరేషన్ను కనీసం పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అదే ఏడాది డిసెంబర్ 31న వనపర్తి జిల్లాలోని సరళా సాగర్ ప్రాజెక్టు గండిపడింది. సైఫన్ పద్ధతిలో ఏషియాలోనే నిర్మించిన మొదటి ప్రాజెక్టు
ఇదే కాగా ప్రపంచంలో రెండోది. దీని నిర్వహణ పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టుకు గండిపడ్డది. చారిత్రాత్మక ప్రాజెక్టు, హిస్టారికల్ ప్రాజెక్టుకి గండి పడితే విచారం వ్యక్తం చేయాల్సిన మరి ఆనాటి ప్రభుత్వం పోతే పోయింది, ఇసుక దందాకి పనికొస్తుందని చులకన చేశారు. సరళా సాగర్ ప్రాజెక్టులో గండి పడితే విచారం వ్యక్తం చేయకపోగా పోతే పోయింది, ఇసుక దందాకు ఉపయోగపడుతుందని చెప్పి మరి గత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడం ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. వారి లెగసీ మాకేమిచ్చారంటే, మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇచ్చిన లెగసీ కట్టకుండా ఉన్న బిల్లులు 28,412 బిల్లులు ఇరిగేషన్ శాఖలో బిల్లులు కట్టకుండా వదిలేసింది. మరి దాన్ని పూర్తిగా ఆ బిల్లులు కట్టాలంటే 10,455 కోట్లు. ఈ భారీ బకాయిలు చెల్లిస్తే కానీ కొత్త పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి 13 లక్షల ఎకరాల ఆయకట్టును రూపొందించడానికి 39,000 కోట్లు ఖర్చు చేశారు. అయితే 2014 నుంచి 2023 వరకు 3 రెట్లు కంటే ఎక్కువ, అంటే 1,33,000 కోట్లు ఖర్చు చేసి 95,000 ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చారు. నీటి వాటాల విషయంలో కూడా కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తీసుకురావడానికి వారికి సుమారు 10 ఏళ్లు పట్టింది. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నీటి వాటా కేటాయింపు డివిజన్ విషయంలో కూడా చాలా ఆలస్యం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే పోతిరెడ్డి విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను అడ్డుకోలేకపోయారు. నిర్మాణంలో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఆంధ్రప్రదేశ్కి రోజుకి 9-10 టీఎంసీలు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లా నివాసి ఒకరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేసే వరకు ఆనాటి తెలంగాణ ప్రభుత్వం నిద్ర నటించింది. పర్యావరణ అనుమతులు వచ్చే వరకు పనులు నిలిపేయాలని ఏపీని ఎన్జీటీ ఆదేశించింది. అధ్యక్ష, స్పీకర్ సార్, మరో ముఖ్యమైన విషయం, ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రిపూట ఫ్లడ్ లైట్స్ పెట్టి పనులు చేసింది తెలిసి ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ వేసి పనులు ఆగిపోయేలా చూడాలని మా ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ అధికారులని ఆదేశించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 34 టీఎంసీకి మించి, అంటే చెన్నై నీటికి 15 టీఎంసీ, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్కి 19 టీఎంసీ, మరి అంతకంటే ఎక్కువ మళ్లించకుండా ఆంధ్రప్రదేశ్ని కట్టడి చేయలేకపోయారు. గత 5 ఏళ్లలో సగటున ఏడాదికి 34 టీఎంసీ పోవాల్సింది 133 టీఎంసీ నీరు మళ్లించడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం మరియు శ్రీశైలం ఎడమగట్టు కాలువ వంటి కొనసాగుతున్న ప్రాజెక్టులను ఏపీఆర్ఏ 2014 షెడ్యూల్ 11లో చేర్చలేకపోయారు. మహారాష్ట్ర రాష్ట్రాన్ని లెండి ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ పనులను పూర్తి చేయడానికి ఒప్పించలేకపోయారు. కానీ రాష్ట్రంలో పనులపై 223 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే మహారాష్ట్ర భూభాగంలో ప్రధాన పనులు పూర్తి కానందున వల్ల జుక్కల్ నియోజకవర్గంలో రైతులకు 22,000 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. చివరిగా అధ్యక్ష, నేను ఒక నిమిషంలో ముగిస్తా. మా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించి ఈ ప్రజెంటేషన్ ముగిస్తా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అధ్యక్ష, కొనసాగుతున్న ప్రాజెక్టులని
మా ప్రభుత్వం పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. తక్కువ వ్యయంతో అవినీతి రహిత ప్రణాళికతో ఎక్కువ ఆయకట్టు తీసుకురావడానికి ప్రాధాన్యం ఇస్తున్నాము. పెండింగ్లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, భీమా ఎత్తిపోతల పథకం, నెట్టంపాడు ఎత్తిపోతల పథకం, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకం, కొడంగల్ నారాయణపేట్ లిఫ్టిగేషన్ స్కీమ్, చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్, ఏఎంఆర్పి ఎస్ఎల్బిసి, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ఇందిరమ్మ వరద కాలువ, మిడ్ మానేర్, కొమరం భీం, దేవాదుల, గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టులని ఫాస్ట్ ట్రాక్లో తీసుకొని వీలైనంత తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాము. డిండి వచ్చింది సరే, డిండి ప్రాజెక్ట్ కూడా యాడ్ చేస్తాం. సరే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను కేంద్ర వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ షెకావత్ గారిని మరి రిప్రజెంట్ చేయగా వారు పాలమూరు రంగారెడ్డికి ఏబిపి పిఎంకేఎస్వై స్కీమ్లో మరి ఫండ్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ విషయంలో మేము ఫాలోఅప్ చేస్తున్న విషయం నేను మనం చేస్తున్నాను. తెలంగాణ ప్రయోజనాలకి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కృష్ణా నదీ జలాలకు సంబంధించి న్యాయపరంగా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను సాధించేందుకు చర్యలు తీసుకుంటాము. నిరాధారణకు గురైన కృష్ణా ప్రాజెక్టులు పూర్తి చేసి దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఆయకట్టుకి సాగునీటిని అందించి రైతులకి అండగా నిలబడతాము. జవాబుదారీతనం, పారదర్శకతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. నిర్ణీత లక్ష్యాలను చేరుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రస్తుతం నీటిపారుదల ప్రాజెక్టు యొక్క పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. అవినీతి ఆస్కారం లేకుండా సమర్థమైన వినియోగంతో గరిష్ట ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు తగినన్ని నిధులు కేటాయిస్తేనే లక్ష్యం నెరవేరుతుంది. ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకుంటాం. అందుకే ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనుల స్థితిగతుల ఆధారంగా ప్రాజెక్టులకు సముచితంగా ప్రాధాన్యమిస్తూ అవసరమైన నిధులు అందించడానికి కట్టుబడి ఉంది. అధ్యక్ష, సమ్మరైజ్ చేయడానికి ఈ మధ్యకాలంలో కొంతమంది పెద్ద మనుషులు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు మేము రిపేర్ చేస్తుంటారు. చాలా స్పష్టంగా ఈ శాసనసభ ద్వారా ప్రకటిస్తున్నాము. కొత్తగా నిన్న రాత్రి నుంచి అన్నారం బ్యారేజ్లో కూడా లీక్ పెద్దగా మరి డ్యామేజ్ జరిగే ప్రమాదం స్పష్టంగా అవపడుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ 3 బ్యారేజ్లను కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పి ఎంక్వైరీ చేయించి వారి ద్వారా వే ఫార్వర్డ్ అన్వేషించి ముందుకు పోతామని ప్రకటిస్తున్నాను. అదేవిధంగా విజిలెన్స్ ఎంక్వైరీలో తేలిన వాస్తవాలు బట్టి ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతున్నాము. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల మరి అప్పులో ఊబిలో మరి నెట్టేసిన విషయం కూడా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాము. కాళేశ్వరం ప్రాజెక్టుకి ప్రతి సంవత్సరం 10,000 కోట్ల ఎలక్ట్రిసిటీ బిల్లు, 15,000 కోట్ల మరి ఫైనాన్షియల్ బర్డన్ ప్రతి సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి 25,000 కోట్ల బర్డన్ పడబోతున్న విషయం మరి ఆ ప్రాజెక్టు వాళ్ళు ప్రపంచంలోని అద్భుతమైన ప్రాజెక్టుగా మరి ప్రొపగాండా చేసుకున్న విషయం మరోమారు తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసి తప్పనిసరిగా ఏ ప్రాజెక్టులు అయితే త్వరితగతిన పూర్తి చేసి కొత్తగా ఆయకట్టు ఇవ్వగలుగుతామో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. బడ్జెట్లో ప్రకటించినట్టుగా ఈ ఆర్థిక సంవత్సరంలో 7 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టించే విధంగా మేము ముందుకు పోతామని స్పష్టమైన ప్రకటన చేస్తూ మీరు ఈ సమయం ఇచ్చినందుకు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం ఇస్తూ
ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ధన్యవాదాలు. సభ్యులు దయచేసి సబ్జెక్టుకు పరిమితమై మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలామంది గౌరవ సభ్యులు మాట్లాడవలసి ఉన్నందువలన సభకు సహకరించి సబ్జెక్టు డీవియేట్ కాకుండా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఫ్లోర్ లీడర్స్కు 30 నిమిషాల సమయము, ఇతర సభ్యులకు ఒక్కొక్కరికి 5 నిమిషాల సమయము కేటాయిస్తున్నాను. దయచేసి దీని ప్రకారము మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు. మాకు మైక్ పొమ్మంటే పోతాం మరి. స్పీకర్ సార్, స్పీకర్ సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి 40 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో తన పాత్రను పోషించిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదినము. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారు పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ సభను సజావుగా నడపడానికి, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష. తన్నీర్ హరీష్ రావు గారు. స్పీకర్ సార్, ఇప్పుడు 2 విషయాలు. బేసికల్లీ మంత్రి గారు దాదాపు ఐ థింక్ 1 hour 45 minutes ప్రజెంటేషన్ ఇచ్చారు. సో దాంట్లో చాలా విషయాలు, సత్యదూరమైనటువంటి విషయాలు కూడా చెప్పారు. అయితే సార్ ఇప్పుడు ఈ రన్నింగ్ కామెంటరీ బంద్ చేస్తే మంచిది సార్, దయచేసి కోఆపరేట్ చేయమనండి. ఒకటి. రెండవది నేను మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు నేను అందుకే మీకు సలహా ఇచ్చిన, చాలా మీరు రన్నింగ్ కామెంటరీ ఆపేస్తే అక్కడి నుంచి రన్నింగ్ కామెంటరీ రాదని చెప్పేసి దయచేసి మాట్లాడదు. ఇప్పుడు మేము 2-3 చోట్ల మంత్రి గారు అబద్ధాలు చెప్తే అక్కడ మాత్రం ఫాల్స్ అని నేను మాట్లాడాను. బట్ అదర్వైజ్ వి వర్ సైలెంట్లీ హియరింగ్. సో ఒకటి సార్. రెండు, అవును మరి మీరే సార్, గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారికి తెలుసు, పార్లమెంటరీ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏందో తెలుసు. వారు ఇంతకుముందు మాట్లాడిన పదాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే వి విల్ సెట్ ఎ ట్రెండ్ సార్, నథింగ్. అయితే ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్. ఐ అగ్రీ విత్ శ్రీధర్ బాబు, ఫెయిర్లీ ఐ అగ్రీ. ఒకటి సార్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, గౌరవ సభానాయకులు బయట మాట్లాడుతూ ఎన్ని గంటలైనా చర్చిద్దాము, మీకు ఎంత సమయమైనా ఇస్తాము అని స్పష్టంగా సభానాయకుల వారు చెప్పారు. ఇంత మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద 30 నిమిషాలు మాట్లాడడం అంటే అది అయ్యే పని కాదు. ఐ రిక్వైర్ అట్లీస్ట్ 2 hours. ఐ రిక్వెస్ట్ హానరబుల్ స్పీకర్, అట్లీస్ట్ గివ్ అస్ 2 hours టైం. నంబర్ 1. నంబర్ టూ, గౌరవనీయులైన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ, గౌరవనీయులైన ఇతర మంత్రులు, ముఖ్యమంత్రి గారైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే నోట్ చేసుకోమనండి. నాకేదన్నా క్లారిటీ ఇవ్వాలనుకుంటే నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడితే అది బాగుంటుంది సార్. ఏమవుతుందంటే ప్రతిసారి మేము మాట్లాడినప్పుడు సడన్గా వాళ్ళు లేచి ఏదో ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని మా మీద జల్తారు. నేను దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో ఏం జరుగుతుంది అంటే నా సబ్జెక్ట్ టైం అనేటువంటిది తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టు డీవియేట్, వాళ్ళు వేరే టాపిక్ని తెస్తూ ఉన్నారు. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్, ఒకవేళ ఇంటర్ఫియర్ అయ్యేది ఉంటే ఇరిగేషన్ మినిస్టర్ గారినో, సీఎం గారినో, ఎలియా మినిస్టర్ గారిని ఇంటర్ఫియర్ గమ్మనండి. కానీ ఏ మంత్రి గారైనా, ఏ సభ్యుడైనా లేచి ఇంటర్ఫియర్ అయిపోతే ఏమవుతుందంటే సబ్జెక్ట్ మీద ఒక క్వాలిటేటివ్ డిస్కషన్ జరగడానికి అవకాశం ఉండదు. సో ఐ రిక్వెస్ట్ సిన్సియర్లీ త్రూ యూ ద గవర్నమెంట్, సో ప్లీజ్ లెట్ దెమ్ నాట్ ఇంటర్ఫియర్. నాది అయిపోయేదాకా కూడా దయచేసి ఇంటరప్ట్ చేయొద్దని మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తాను.
అయితే అధ్యక్ష, హరీష్ రావు గారు, ఎస్ సార్, మీరు సీనియర్ సభ్యులు, ఎల్ఏ మినిస్టర్గా కూడా పనిచేశారు. మీరు ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నప్పుడు ఇరిగేషన్ మంత్రికి, ఎల్ఏ మినిస్టర్కు, సభాపతి నాయకునికి అవకాశం ఉంటుంది, అది మీకు కూడా తెలుసు. వారు మాట్లాడమన్నా సార్, అదర్ దాన్ దట్ అన్న, వారు కాకుండా ఇతరులు వద్దన్నా. ఓకే, రైట్ రైట్. అయితే అధ్యక్ష 3-4 విషయాలు అధ్యక్ష. అయితే నాకేమో ఈ బుక్ ఇప్పుడే ఇచ్చారు, ఒకవైపు ప్రజెంటేషన్ చూడాలి, ఇంకొక వైపు బుక్ చూడాలంటే కొంచెం టైం సరిపోదు. బట్ నేను చూసినంత సేపట్లో ఇమీడియట్లీ ఒక 4 సత్యదూరమైన విషయాలు ఈ బుక్లో ఉన్నాయి అధ్యక్ష. 4 సత్యదూరమైన విషయాలు ఉన్నాయి. అంటే ఈ బుక్ అంతా కూడా తప్పుల తడకగా గత ప్రభుత్వం మీద బుర్ర జల్లాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్గా ఈ బుక్ను ఈ సభలో ప్రవేశపెట్టారు. ఐ విల్ ప్రూవ్ సార్. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక 4 ఇమీడియట్గా ప్రూవ్ చేస్తాను. తర్వాత రేపు చూసి రేపు మళ్ళీ ప్రెస్ మీట్లో కూడా మిగతా విషయాలు చెప్తా. అయితే అధ్యక్ష, పాయింట్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 16 మంత్రి గారు చూసుకోండి. పేజ్ నెంబర్ 16. అరే నేను మీకు చెప్పట్లేదు, నీటిపారుదల శాఖ మంత్రి ప్రజెంట్ చేశారు, వారికి చెప్తున్నాను. అధ్యక్ష, పేజ్ నెంబర్ 16 పారాగ్రాఫ్ 1 మంత్రి గారు ఇందులో మాట్లాడుతూ మిడ్మానేర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి అని స్పష్టంగా ఇందులో మెన్షన్ చేసినారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ మిడ్మానేర్ ప్రాజెక్ట్ అనేటువంటిది అధ్యక్ష, నేను ఆ రోజు 2014లో నీటిపారుదల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికి మిడ్మానేర్లో 2014లో నేను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి మిడ్మానేర్లో జరిగిన వాల్యూ ఆఫ్ వర్క్స్ 106 కోట్లు. ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్ల తర్వాత మిడ్మానేర్ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. అంటే ఇంత పచ్చిగా సత్యదూరమైనటువంటి విషయాలను మా ప్రభుత్వంలో పూర్తి చేశారని చెప్పారు. దిస్ ఈజ్ ఫాల్స్ నెంబర్ 1. ఇకపోతే అధ్యక్ష, రెండవ విషయానికి వస్తే, ఇందాక నేను అదే ఛాలెంజ్ చేసిన, ఒకవేళ మిడ్మానేర్ కానీ మీ సమైక్య రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలనలో పూర్తయి ఉంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఈ సభలో అడుగు పెట్టను అని కూడా ఛాలెంజ్ చేసిన నేను. సో అదే సందర్భంలో నేను మిమ్మల్ని మైక్ అడిగితే మీరు నాకు ఇవ్వలేదు. సో ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఖర్చులు వర్సెస్ ఆయకట్టు. ఖర్చులు వర్సెస్ ఆయకట్టులో ఈ బుక్కులోనే 2 చోట్ల 2 రకాలుగా చెప్పినారు. అసలు విషయం ఇంకా వేరే ఉంది. బట్ ఈ బుక్కులోనే 2 చోట్ల 2 రకాలు చెప్పారు. పేజ్ నెంబర్ 8లో ఈ బుక్లో ఏం చెప్పారంటే, పేజ్ నెంబర్ 8 టేబుల్ నెంబర్ 2.1 ఇందులో ఏం చెప్పారు అంటే అప్ టు 1956 అంటే 2014కు ముందు మొత్తం కలిపి ఏం చెప్పారంటే 57,79,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము, ఖర్చు 54,234 కోట్లు ఖర్చు పెట్టాము అని ఈ పేజ్ నెంబర్ 8లో చెప్పారు. 54,234 కోట్లు ఖర్చు పెట్టి 57,79,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చామన్నారు. మరి ఇదే బుక్లో పేజ్ నెంబర్ 37 చూడండి. పేజ్ నెంబర్ 37లో ఏం చెప్పారంటే, పేజ్ నెంబర్ 37లో 1956-2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులపై 54,234 కోట్లు ఖర్చు పెట్టి 41,76,000 ఎకరాలకు నీరు అందించాం. ఇక్కడనేమో 41 లక్షలు చెప్పారు, ఇక్కడనేమో 57,79,000 ఎకరాలకు నీళ్లు అందించామని ఒక పుస్తకంలో 2 ఫిగర్లు, డిఫరెంట్ ఫిగర్స్ కోట్ చేసినారు. అయితే అమౌంట్ అంతకంటే ముందు నిజాం సమయంలో కట్టిన ప్లేస్ అది అన్నది, అంతకంటే ముందు నిజాం హయాంలో కూడా అధ్యక్ష, ఇక్కడ కేవలం 2014కి ముందు అన్నాం. ఇది పేజ్ నెంబర్ 8 టేబుల్ 2.1లో అది 57,79,000 ఎకరాలు. అది నిజాం కంటే ముందు తర్వాత. ఈ పేజ్ నెంబర్ 37లో ఫిగరు 41.76 lakh ఫిగర్స్. అది 1956 నుంచి 2014 దొరికింది. మాకు మంచిగా దొరికింది ఏంటంటే, అక్కడ ఖర్చు 54,234 కోట్లు పెట్టిండ్రు, ఇక్కడ ఖర్చు 54,234 కోట్లు పెట్టిండ్రు. అంటే నిజాం కంటే ముందు అయిన ఖర్చు కూడా మీరు లెక్క పెట్టిండ్రు ఇలా. అంటే ఖర్చు ఏమో సేమ్ పెట్టిండ్రు, ఆయకట్టు అక్కడో తీరుగా ఇక్కడో తీరుగా చూపించారు. ఇది రెండవ తప్పు అధ్యక్ష. అంటే బేసికల్లీ వీళ్ళు ఏంటంటే
ఇప్పటి ప్రభుత్వం ఏదో బాగా ఖర్చు పెట్టింది, ఆయకట్టు తక్కువ వచ్చిందని లెక్కలలో ఒక తప్పుడుగా ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి ఒక కుస్తీ ఇది. ఇకపోతే రెండవ అబద్ధం ఇది. మూడవది వచ్చే అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ పేజ్ నెంబర్ 11 రాయలసీమ లిఫ్ట్ గురించి ఇందులో ఏం మాట్లాడారంటే అధ్యక్ష, నేను చదివి వినిపిస్తా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. ఇంత స్పష్టంగా ఇట్లా చేయకూడదు అధ్యక్ష. ఒక గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ ఒక అసెంబ్లీలో పెట్టేప్పుడు మొన్న కూడా దీని మీద డిస్కషన్ వారం రోజుల క్రితం అయింది. అన్ని ఆధారాలతో సహా నేను ఈ సభలో మాట్లాడాను. అయినా మళ్ళీ ఇక్కడ అదే రాశారు. ఇక్కడ దీని గురించి అధ్యక్ష, అసలు ఈ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. ఈ జీవో రాకముందే పత్రికల్లో వచ్చిన వార్త ఆధారంగా 29 జనవరి 2020 నాడే మేము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. నంబర్ 1. 5 మే నాడు జీవో వస్తే 12 మే అంటే కరెక్ట్గా వారం లోపలనే 12 మే 2020 నాడు కూడా కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి మేము కంప్లైంట్ చేశాం. ఆ లెటర్లు కావాలంటే మీ ద్వారా సభకు వారికి పంపిస్తా అధ్యక్ష. కానీ మేము అసలు ఫిర్యాదే చేయలేదు అనేటువంటి ఒక సత్యదూరమైన విషయాన్ని సభ ద్వారా ప్రజలకు చెప్పి తప్పుదో పట్టించడం కరెక్ట్ కాదు. ఇక నాలుగో విషయం అధ్యక్ష, ఎందుకంటే ఇది సభని అదేవిధంగా యావత్ తెలంగాణ రైతాంగానికి మిస్లీడ్ చేస్తారు. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ నేను ఆన్ రికార్డ్ స్టేట్ చేస్తున్నా, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కలిశారు. అనేక సందర్భాల్లో ఈ నీటి వాటాల గురించి చర్చించారు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి టెండర్ కాల్ ఫర్ అయినాక కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది, మీరు ఢిల్లీకి రండి, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ చేద్దాము అని. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అవాయిడ్ చేయడానికి, ఐ స్టాండ్ కరెక్టెడ్, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ చేద్దామని, వీడియో కాన్ఫరెన్స్లో అర్ధగంట మీటింగ్ చేసి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబ్జెక్షన్ చెప్పుంటే టెండర్ ప్రక్రియ ఆగిపోయేది. ఆ టెండర్ ప్రక్రియ పూర్తయి అగ్రిమెంట్ అయినాక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోయిన విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేస్తారు. నేను చెప్పింది ఏంది, వారు మాట్లాడింది ఏంది అధ్యక్ష? ఈ లెటర్లో ఈ ప్రభుత్వము కేంద్రానికి ఫిర్యాదే చేయలేదు అని మీరు వైట్ పేపర్లో రాసినారు. వైట్ పేపర్ అంటే ఇది ఫాల్స్ పేపర్ అయిపోయింది. ఫిర్యాదు చేసిన మహాప్రభు 5 తారీఖు జీవో వస్తే వారం లోపే కేంద్రానికి ఫిర్యాదు చేసినాము, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళాము, స్టే తెచ్చినాము అని నేను స్పష్టంగా, అంటే ఇందులో తప్పుల తడకగా ఈ పుస్తకం తయారు చేయడానికి మచ్చు తునకగా ఒక 4 చూపించాను మీకు. ఇప్పుడు 4 చూపించాను. సో ఇంకా ఇందులో చాలా తప్పులు తడక ఉన్నాయి. రేపు కల్లా మొత్తం చదివి దీంట్లో ఉన్న తప్పులన్నీ రేపు ప్రెస్ ద్వారా చెప్తా. అంటే బేసికల్లీ దిస్ ఈజ్ నాట్ ఏ వైట్ పేపర్, దిస్ ఈజ్ ఏ ఫాల్స్ పేపర్. చాలా విషయాలను కూడా ఈరోజు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా చేశారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఇదే దాంట్లో ఇంకోటి చెప్పినారు అధ్యక్ష. ఏం చెప్పినారు? పేజ్ 14, ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను ఈ టైం తీసుకొని నా అసలు సబ్జెక్ట్ పోతుందని నేను ఐ కన్ఫైన్ టు వెరీ ఫ్యూ థింగ్స్. పేజ్ 14లో ఏం చెప్పారంటే, కేఆర్ఎంబికి అప్పచెప్పాలని చెప్పి ఒక నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను ప్రభుత్వం సవాలు చేయలేదు అని పేజ్ 14లో చెప్పారు అధ్యక్ష. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ 19 మే 2023 17th బోర్డ్ మీటింగ్. ఇందులో ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ I&CAD గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ they do not agree for transfer of components of Srisailam and Nagarjuna Sagar and stressed that the matter may be referred to the Apex Council to discuss common assets and to review the Gazette notification number 2842E dated 15/7/2021. స్పష్టంగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి కూడా గెజిట్ నోటిఫికేషన్ను అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేయాలని చెప్పి కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఇకపోతే గౌరవనీయులైనటువంటి మంత్రి గారు మళ్ళీ సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఏంటంటే గత ప్రభుత్వం అది మొన్న చాలా డీటెయిల్గా సభలో డిస్కషన్ అయింది, నేను ఆధారాలతో సహా సభ ముందు పెట్టాను. కానీ మళ్ళీ చెప్పిన ఒక అబద్ధాన్ని 100 సార్లు ఆడితే నిజమైంది అనేటువంటి రీతిలో ఆనాడు ఎన్నికల ప్రచారంలో గోబల్సే, ఇవాళ సభలో కూడా గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చాలా బాధకరం అధ్యక్ష. కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పింది ఎవరు అనేది
నేను మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మళ్ళీ మళ్ళీ చదివింది కనుక తప్పని పరిస్థితుల్లో నేను కూడా చదవాల్సి వస్తున్నది. అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 జనవరి 2024 మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రిలీజ్డ్ బై కేంద్ర యూనియన్ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ రిలీజ్ చేసినటువంటి మినిట్స్ అధ్యక్ష. ఇందులో మళ్ళీ స్పష్టంగా ఉంది ఏంటంటే both the states will hand over 15 prioritized components outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. Within 1 month time period. ఈ నెల లోపల ఈ ప్రాజెక్టులు అప్పచెప్తామని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీకి పోయి ఒప్పుకొని వచ్చినటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. స్పీకర్ సార్, పదే పదే హరీష్ రావు గారి విషయంలో హౌస్ని మిస్లీడ్ చేసి మరి అసత్యాలు పలుకుతున్నారు. నేను పోయినసారి కూడా చెప్పిన ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరూ సైన్ చేయలేదు. అది కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తే అందులో మీరు మొదటి భాగం చదవండి. తెలంగాణ సెక్రటరీ ఆ విషయాన్ని వ్యతిరేకించినని చెప్పి ఆ ఫస్ట్ పేరా చదవండి. అదేవిధంగా దయచేసి మీరు ఈ సభ యొక్క సార్థకత తగ్గించొద్దు. ఈ ప్రభుత్వము శాసనసభలో ఈ ప్రాజెక్టులు కృష్ణా నదికి అప్పచెప్పము అని ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ మీరు మాట్లాడడం ఇది సరికాదు. అధ్యక్ష వైట్ పేపర్లో 10 చోట్ల వీళ్ళు మా ప్రభుత్వం అప్పచెప్పిందని మా మీద బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. నేను ఒకవేళ మేము